హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ అండి. ఇలా ఎలా చేయాలో చూసేద్దామండి. ప్రిపరేషన్ అయితే చూద్దాము. ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో శనగపిండి ఒక 1/2 కేజీ అలా తీసుకుంటున్నానండి. తగినంత ఉప్పునైతే యాడ్ చేసేద్దాము. 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం. దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మనం థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకుందాం. చూసారుగా ఈ విధంగా కలిపేసుకొని పిండి ఇలా జారాలండి. నేనైతే ఒక అరటికాయ తీసుకొని దాన్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ వేసుకొని బాండీ హీట్ ఎక్కాక ఆయిల్ అయితే యాడ్ చేసేద్దాము. నేనైతే ఫ్రై అయ్యే విధంగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం చూసారా ఒక అరటికాయ అయితే చాలా బజ్జీస్ వచ్చేస్తాయి. సో ఈ పిండిలో మనం ఈ అరటికాయ స్లైసెస్ని ఇలా డిప్ చేసి ఆయిల్లో వదలాలండి. ఇలా మొత్తం ఒక 4 అలా వదిలితే బాగా పొంగుతాయండి బజ్జీలు అనేవి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. బజ్జీ అనేది అందరికీ తెలిసిందేనండి, కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇదైతే నేను నా స్టైల్లో చేశాను. నేనైతే ఏ సోడా అలాంటిది ఏమీ వేయలేదండి. ఓన్లీ శనగపిండి, సాల్ట్, కారం అయితే యాడ్ చేసి వాటర్లో కలిపి అరటికాయ స్లైసెస్ని దీంట్లో డిప్ చేసి ఆయిల్లో వదిలానండి. అంతే, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగా రెండో వైపును కూడా టర్న్ చేసుకోవాలి బజ్జీని. చూసారుగా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని చాలా వరకు ఫ్రై అయిపోయింది. మనం అయితే తీసేద్దాము వీటిని. చూసారుగా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. మనం దీన్ని కట్ చేసుకొని ఆనియన్స్ అవి పెట్టుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చట్నీలో కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద, మార్నింగ్ టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.